మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నా ఫేస్ చూస్తే మీ అందరికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, చాలా ఖుషిగా ఉన్నానని. మరి ఈరోజు నా సంతోషానికి అర్థం కూడా మీకు చెప్పాలి కాబట్టి, రీజన్ కూడా మీకు చెప్పాలి కాబట్టి, నా ముందున్న గెస్ట్ గురించి ఖచ్చితంగా మీ అందరికీ చెప్పి తీరాల్సిందే. సీరియల్, సినిమా, ఓటీటీ, స్టేజ్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్లేసెస్లో కూడా తన నటనతో అందరినీ మైమరిపించి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. ఒక్క అభిమానులే కాదు, ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. తన ఫస్ట్ సినిమాతోనే నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నటువంటి గెస్ట్ ఈరోజు నాతో ఉన్నారు. మరి ఇంతకన్నా ఎక్కువ ఇచ్చినాను కూడా ఎవరు అని టెన్షన్ పడిపోతుంటారు కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఆయనే సీనియర్ యాక్టర్ సమ్మెట గాంధీ గారు మనతో ఉన్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ, చాలా హ్యాపీ. ముందుగా ఎంట్రీ చేసే ముందు మ్యాగ్నా టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ రోజుకి మీతోనే నా డే స్టార్ట్ అయింది, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఒక మంచి పాజిటివ్ వైబ్ మిమ్మల్ని ఇలా కలవటమే. మనం ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయాలి, ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి సార్, ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 150 సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులు, ముఖ్యంగా అసలు ఎవ్వరికి రాని ఒక అదృష్టం ఏంటంటే ఫస్ట్ సినిమాకే నంది అవార్డు. అవునండి, ఎంత గొప్ప విషయం సార్. అసలు దానికి అంతగా కారకులు మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి మీ ఛానల్ ద్వారా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. మీరు కొంచెం లేట్గా వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కదా సార్? లేట్గా రావడానికి కారణం ఏంటంటే నేను జాబ్ చేశానండి. 33 years గవర్నమెంట్ జాబ్ చేశాను, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని. దాంట్లో నేను వర్క్ చేశాను, 33 years వర్క్ చేశాను. చేసినప్పుడు మేము నాటకాలు విస్తృతంగా వేసేవాళ్ళం. ఓకే. నాటకాలు అంటే మా మేనేజ్మెంట్ కానీ మాకు తోటి ఎంప్లాయీస్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము పరిషత్తులకి వెళ్ళాం, పోటీలకి. ఆ పోటీలో చాలా అవార్డులు కూడా వచ్చినాయి. నాకు దాదాపు ఒక 200 అవార్డ్స్ నాకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు నాటకంలో కానీ, సీరియల్లో కానీ, సినిమాలో కానీ, ఓటీటీలో కూడా నంది అవార్డులు నాకు మొత్తం అన్నింటిలో నా అవార్డులు ఉన్నాయి. అది నేను గర్వంగా ఫీల్ కానీ అది ఆనందంగా ఫీల్ అవుతుంటాను నేను. ఓకే. అది యాక్చువల్గా ఆ నటన అనుభవమే మేము మీడియాలో మేము వెళ్ళి చేసిన నటన అనుభవం నాకు ఇప్పుడు ఈ సినిమాలో బాగా ఉపయోగపడుతుంది. ఏంటి సార్, అంటే సినిమా జాబ్ గురించే సినిమాలు కొన్ని రోజులు వద్దు అనుకున్నారా, లేకపోతే అవకాశాలు లేదా? 30 years చేసిన తర్వాత ఓ 5 years బిఫోర్ నేను బయటకు వచ్చేసాను, VRS తీసుకుని వచ్చేసాను. అప్పటికే నా పిల్లలు 2 అమ్మాయిలు, అబ్బాయి పెళ్లి చేసాం, అందరూ సెటిల్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఈ నటన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దామని నేను బయటకు వచ్చాను 2005లో. ఓకే. సీరియల్స్ చేశాను. సీరియల్స్ కూడా బాగా నన్ను రచయితలు కానీ నిర్మాతలు కానీ బాగా ఎంకరేజ్ చేశారు. మంచి సీరియల్ చేశాను. ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు నాకు రాజన్న సినిమాలో మంచి అవకాశం. సో రాజన్న కన్నా ముందు నుంచే సీరియల్స్లో ఉన్నారు మీరు? సీరియల్స్లో ఉన్నారు. అంతకుముందు సినిమాలు కూడా చేశాను నేను. 87లో చైతన్యం అని ఫస్ట్ సినిమా కెమెరా ముందు నిలబెట్టింది నన్ను జి సత్యమూర్తి గారు, దేవి శ్రీప్రసాద్ గారి ఫాదరు. ఆయన తోడళ్ళు గారు నా ఫ్యామిలీ ఫ్రెండ్ మురళీమోహన్ రావు గారని. ఆయన ద్వారా నేను వెళ్ళి చైతన్యంలో ఫస్ట్ టైము 87లో చేశాను నేను. ఓకే. ఆ తర్వాత సూపర్ ఎక్స్ప్రెస్ వాటిలో కూడా నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఏదైనా ఇప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాడిని కదా, ఈ సినిమాలు పిచ్చిలో పడి ఒకవేళ పిల్లలు చదువుపోతుందేమో అని 15 సంవత్సరాలు నేను ఇంకా వాటి జోలికి పోలేదు. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఫీల్డ్లోకి వచ్చి అప్పుడు చైతన్యం అది రాజన్న సినిమాలో మా గురువు గారు నాకు క్యాష్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ 150 సినిమాలు చేసేప్పుడు. సార్, ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనిపిస్తుంది సార్ నాకు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఆ బాధ్యతలన్నీ మొత్తం సక్రమంగా అన్ని సమకూర్చి అన్ని నెరవేర్చు ఫైనల్గా మీ ప్యాషన్ కోసం మీరు అడుగులు వేశారు చూసారా? నిజంగా చాలా గొప్ప విషయం సార్ ఇది. నాకు అది ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే నా పిల్లల బుద్ధిగా చదువుకున్నారు, మనం చెప్పినట్టు విన్నారు, చక్కగా వాళ్ళకి కావాల్సిన పెళ్ళిళ్ళన్నీ చేశాను. వాళ్ళకి కావాల్సిన 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోయారు. ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. నాకు తెలిసి ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే అన్ని బాధ్యతలు, మనిషిగా మనం పుట్టామంటేనే చాలా బాధ్యతలతో ఉంటాము. ఎక్కడ కూడా దేన్ని గాలికి వదిలేకుండా అన్ని సక్రమంగా సమకూర్చి ఫైనల్గా అసలు చాలా గొప్ప విషయం సార్. కాకపోతే ఈ వయసులో చూసుకొని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటాం. ప్రొద్దున్న సాయంత్రం వాకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 30 మంది, సరదాగా వాకింగ్ చేస్తాము. డైట్ ఏమో ఆశపడి ఒక డైట్ ఎక్కువ తినేది ఏం లేదు. సో డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం హాయిగా ఉంటుంది. తర్వాత మనం పాజిటివ్ థింక్ చేస్తాం.
దానికి పాజిటివ్ థింక్ చేయాలి, నెగిటివ్ థింక్ అసలు చేయకూడదండి. ఓకే. నేను ఎప్పుడు కూడా అంత పాజిటివ్గానే థింక్ చేస్తాం. మనకి ఎవరితో కుదరలేదు, సైక్యత కుదరలేదంటే పక్క పెట్టుకోవటం అంతే, మన దాన్ని మనం పోతాం అంతే. టైం పంక్చువాలిటీ ఒకటి, సిన్సియారిటీ ఒకటి నాకు బాగా ఇష్టం అండి. టైం పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తాను నేను. మొట్టమొదటి సిన్సియర్గా మన పని ఏదో మనం చూసుకుని వెళ్ళిపోతాం. సీరియల్స్లో ఫస్ట్ ఏ సీరియల్ సార్ మీరు ఎంటర్? నేను తూర్పుపల్లి రైలు అనిల్ కుమార్ గారండి, దానికి మంచి అవకాశం ఇచ్చాడు. తర్వాత నా పేరు మీనాక్షి, బంగారు పంజరం, సూర్యవంశం, చాలా చాలా మంచి పెద్ద పెద్ద వేషాలు చేసాం. అవన్నీ తర్వాత మనకి రాజన్ వచ్చింది. రాజన్ మధ్యలో వచ్చింది నాకు యాక్చువల్గా. ఓకే. రాజన్ వచ్చిన తర్వాత కూడా సీరియల్ చేశా. అంటే జనరల్గా సార్ ఇప్పుడు మన ఇండస్ట్రీ సినారియోలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీరియల్లో నటించే నటులకి పెద్ద సినిమాలు అంతగా అవకాశాలు రాదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ నాకు అది లేదు, నాకు అదేం లేదు. నన్ను లైక్ చేశారు, సినిమాలోని పిలిచారు, సీరియల్లో పిలిచారు. కాకపోతే ఇప్పుడు సీరియల్లో చేయటానికి అవకాశం లేదు. ఇప్పుడు సీరియల్ నన్ను అడుగుతుంటారు, నేను చేయలేను అబ్బాయి, 2 డేట్లు క్రాష్ వస్తాయండి. ఓకే. ఇది సీరియల్ ఏంటంటే ఎల్లుండి ఎపిసోడ్ వెళ్ళాలి, వాళ్ళకి చచ్చినట్టు వాళ్ళు చేయాల్సిందే. ఇవాళ సినిమా ఉందనుకోండి, నాకు దెబ్బతింటది అక్కడ. అవును, క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ రావడం వల్ల సీరియల్ వదిలేయవలసి వచ్చింది. లేదా సీరియల్ కానీ చేస్తే నేను డైలీ షూటింగ్ ఉంటుంది, నాకు పొద్దు నుంచి రాత్రి షూటింగ్ ఉంటుంది. 30 రోజులు కాల్ షీట్ బిజీ, 30 రోజులు ఖాళీ ఉండదు. కానీ చేయలేము, ఎందుకు అనవసరం 2 పడవల మీద కాళ్ళు వేయటం ఎందుకు? మీ పిల్లలు అంటుంటారా సార్, నాన్న ఈ వయసులో కొంచెం రెస్ట్ తీసుకో ఎందుకు అని? అబ్బాయి కానీ మా పిల్లలు అంటారు, ఎందుకు నాన్నగారు మీరు నైట్ కూడా ఎప్పుడో చేసి ఎప్పుడో 1 గంట 2 గంటలు పోతారు, అవసరం మీకు ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా అంటే, ఆర్థికంగా కాదురా, కాలక్షేపం కావాలి. ఈ వయసులో కావాల్సింది ముసలోళ్ళకి కాలక్షేపం. మీ పనులు మీరు ఉంటారు, మీరు ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు, మీ పిల్లలు స్కూల్కి పోతారు, నాతో మాట్లాడే ఉంటాడు. నేను షూటింగ్ వెళ్తే షూటింగ్లో 3 మంది కలుస్తారు, ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ. ఆ సంతోషం వేరుగా ఉంటుంది, ఆ సంతోషం మాకు బలంరా. కాబట్టి నేను షూటింగ్లు మానే పని లేదు అని చెప్తాను. కానీ నిజంగా కళామ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉన్నాయేమో సార్ నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఇంత బిజీగా ఉండటం అనేది మామూలు విషయం కాదు ఈ వయసులో. మళ్ళీ సార్ వయసు అని మీరు అనకండి సార్, మాకన్నా మీరే బాగున్నారు అనిపిస్తుంది. అలా కాదు కానీ బాడీకి ఎక్సర్సైజ్ కావాలి అబ్బాయి. అలాగని కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎక్కువగా తినటం అనేది కానీ డైట్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. లేట్ నైట్ షూట్స్ అవుతున్నప్పుడు మీ తోటి ఆర్టిస్టులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మీ వయసు రీత్యా వాళ్ళు మీతో ఎలా ఉంటారు సార్? నా వయసు రీత్యా నాకు పెరిగిందని కానీ లేకపోతే నేను అలిసిపోయినని కానీ నేను చెప్పను కదా. అసలు మామూలుగా 9-10 దాటితే ఇంకా హుషారుగా ఉంటుంది నాకు. నిజంగా నైట్ 10 దాటితే చాలా హుషారుగా చేస్తాను. అయితే అవునా? నాకేం అలసట అనేది ఉండదు అసలు. నాకు ఈవినింగ్ 7 తర్వాత ఒక ఇంటర్వ్యూ పెట్టారంటేనే నా ముఖంలో మా డిఓపీస్కి తెలిసిపోద్ది ఇంక ముఖం డల్ అయిపోయిందని. ఇప్పుడు అదే నేను చెప్పేది, బాడీకి ఎక్సర్సైజ్ పెట్టండి. బాడీకి ఎక్సర్సైజ్ ఉంటే అలసట ఉండదు. అండ్ ఫస్ట్ సినిమా రాజన్నతో మీరు బిగ్ స్క్రీన్కి పరిచయం అయ్యారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు తెర మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది సార్? చాలా బాగుందండి. ఫస్ట్ డే మేము మోతీ నగర్ దగ్గర విజేత థియేటర్ అని ఉంది, ఆ థియేటర్లో రిలీజ్ అయింది సినిమా. వెళ్తే నేను మొత్తం ఒక 84 మందిని తీసుకెళ్ళాను. 84 మంది, 60 టికెట్లు పంపించారు మా గురుగారు నాకు. మిగతా 24 మంది కూడా నేను టికెట్లు కొని పంపించాను. వాళ్ళందరూ చూసేసి అద్భుతంగా ఉందన్నారు. బయటకు వచ్చి నాకు సన్మానాలు అవి విపరీతంగా చేశారులేండి. ఇంకా సరే ఓకే, అది ఎలా మా గురువుగారు మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి నాకు నంది అవార్డు రావడంలో మంచి ప్రజాదరణ పొందింది సినిమా. ఆ సంవత్సరం ఒక 6 అవార్డులు సినిమాకి రావటం, అందులో నాకు కూడా రావటం అనేది అది నా అదృష్టం. దానికి నేను గర్వంగా ఫీల్ అవ్వట్లేదు కానీ చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అది ఆ నటరాజ స్వామి, కళామ తల్లి నాకు ఇచ్చిన వరం అది. అంటే ఇందాకలు కూడా ఒక మాట అన్నారు సార్ మీరు, నేను గర్వంగా ఫీల్ అవ్వను, సంతోషంగా ఫీల్ అవుతాను. అంటే గాంధీ గారు గర్వంగా ఫీల్ అవ్వాలంటే ఎప్పుడు అసలు గర్వం ఎందుకండి? మనం ఏం సాధించామని గర్వపడాలి. అరే ఇదంతా కాదా సార్? ఉండొచ్చు కానీ గర్వపడకూడదండి. ఎవరు కూడా గర్వంగానే అహంభావం అనేది ఎప్పుడైనా పాతాళలోకం తొక్కేస్తూ ఉంటుందండి. మనకి ఈరోజు బాగుండొచ్చు, ఇప్పుడు ఆర్థికంగా కానీ అది పేరు కానీ మంచి పేరు రావచ్చు, కానీ అంత మాత్రంలో గర్వం కానీ పెరిగిందంటే ఆల్మోస్ట్ ఇంకా పాతాళానికి వెళ్ళిపోతున్నట్టు లెక్క. ఓకే. నేను ఎప్పుడు మనకి ఏమాత్రం అహంభావం పెరగకూడదు, గర్వం పెరగకూడదని నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఏనాడు ఎవరితో గర్వంగా మాట్లాడడం కానీ అహంభావంగా నా దగ్గర లేదండి, రాదు కూడా. మీకు అనిపిస్తుందా సార్, అంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద నటులతో నటించారు, చిన్న ఆర్టిస్టులు మీన్స్ ఇప్పుడే అప్కమింగ్ యాక్టర్స్తో కూడా మీరు నటించున్నారు. వాళ్ళ బిహేవియర్కి వీళ్ళ బిహేవియర్కి మీకు సెట్స్లో వేరియేషన్ తెలుస్తుందా సార్? ఒకటి ఉందండి ఆదిత్య గారు, ఎవరైనా ఇప్పుడు మంచి పేరు, ఒక హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆయన కోట్ల మంది అభిమానులు ఉన్నారు అంటే
అతనిలో మంచి బిహేవియర్ ఉండబట్టే కదా. ఇప్పుడు ఓల్డ్ ఆర్టిస్టులు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నాకు బాగా అభిమాని నటుడు, ఆయన డిసిప్లిన్ గురించి వింటుంటాం. నాగేశ్వరరావు గారు అభిమాని నటుడే, ఆయన డిసిప్లిన్ వింటాం. కృష్ణ గారు కానీ, శోభనాబాబు గారు, కృష్ణరాజు గారు కానీ, ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామచంద్ర తేజ్, వీళ్ళందరూ కూడా ఎంతో డిసిప్లిన్గా ఉండబట్టే వాళ్ళ ఫీల్డ్లో నిలబడి అంత కోట్ల మంది అభిమానులు సంపాదించుకోగలిగారు. డౌట్ లేదు కదా. మరి అది లేకపోతే కొంతమంది ఆ అభిమానులు వాళ్ళ బిహేవియర్ బాగోకపోతే అవుట్డేట్ అయిపోయిన వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి గర్వం లేకోకుండా అందరితో పాజిటివ్గా ఎవరైతే బిహేవ్ చేస్తారో వాళ్ళు చాలా కాలం ఫీల్డ్లో నిలబడతారనేది వాస్తవం. సార్, ఇండస్ట్రీ పరంగా మీ విషయానికి వస్తే నేను కూడా అది ఫాలో అవుతాను. బట్ మీ విషయానికి వస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ పదాలు విన్నప్పుడు కూడా. ఒక ప్రొడ్యూసర్ రూపాయి విలువ తెలిసిన వాడే నిజమైన ఆర్టిస్ట్ అని మీరు ఒకసారి చెప్పినటువంటి సందర్భాలు నేను చూశాను. అది నిజం. ఎందుకంటే ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకోవాలండి. మళ్ళీ కనుక 7:30 విత్ మేకప్ అంటారు, 7:30 8 గంటలు విత్ మేకప్ అని చెప్తారు. ఇప్పుడు మేనేజర్లు ఉన్నారు, ఫోన్ చేస్తారు, గాంధీ గారు 7:30 8 గంటలకి విత్ మేకప్ అని చెప్తాడు పాపం. మేనేజర్ అన్నాడు సంధానకర్త అండి. ఆర్టిస్టులకు కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ ఎవరికైనా మధ్య సంధానకర్త, ప్రొడ్యూసర్కి సంధానకర్త ఎవరంటే మేనేజర్ అండి. మేనేజర్ డ్యూటీ చాలా విలువైన డ్యూటీ అండి. అది మేనేజర్ డ్యూటీ అనేది చాలా విలువైన డ్యూటీ. వాళ్ళు కొంతమంది అంటారు నాకు అంత లేదు, నాకు అంత ఎక్కువ డబ్బు అని అడుగుతుంటారు. కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళు ఏం చేయాలి, ఇతనికి జీతం ఇచ్చి పెట్టుకుంటాడు ప్రొడ్యూసరు బాగు కోరుకోవాలి కదా. అతను ప్రొడ్యూసర్ బాగు గురించి ఇతను ప్రయత్నం చేస్తుంటాడు. అతను దాంట్లో ఏ తప్పు లేదు. మేనేజరు 7:30కి 7:30 8 గంటలు విత్ మేకప్ అండి అని చెప్పేస్తాడు. చెప్తే ఆయన 100 మందిని చూసుకోవాలి కదా. ఇక మనం వెళ్ళాలంటే నాకు కారు 7 గంటలకు పెట్టండి, 7:30 అక్కడికి వస్తాం, రెడీ అయిపోయి 8 గంటలకు కూర్చోవాలంతే. నేను ఏనాడు మిస్ కాలేదండి ఇంతవరకు. నేను రెడీ అయ్యి కూర్చుని కాస్ట్యూమ్ చేసుకుని మేకప్ వేసి రెడీ అయ్యి కూర్చుని, రెడీ సార్ అని డైరెక్టర్ గారు ఒక నమస్కారం పెడితే ఓహో ఈ రెడీ అయ్యాడు. డైరెక్టర్కి ఉండే ప్రాబ్లమ్స్ అనుకుంటాయి, అన్నీ చూసుకోవాలి కదా అక్కడ. కాబట్టి అప్పుడు 1 గంట లేట్ అయిందంటే రోజుకి 5 లక్షలు ఖర్చు పెట్టాడండి అనుకుందాం. 8 గంటలకి 5 లక్షలు ఖర్చు పెట్టాడు. 1 గంట కానీ వేస్ట్ అయితే ఎంత పోతుంది? అవును, ఒక 75,000 లాసే కదా ప్రొడ్యూసర్కి. అది ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియను, ప్రతి మేకప్ వాళ్ళు, కాస్ట్యూమ్ వాళ్ళు కూడా ఆలోచించవలసిన విషయం. వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది. రాఘవేంద్ర గారు ఉన్నారు మహానుభావుడు. రాఘవేంద్ర గారితో చేశాను నేను 2 సినిమాలు. నేను ఆయన నన్ను బాగా గుర్తుపడతారు. ఏమయ్య గాంధీ బాగున్నావు అంటాడు ఆయన. అంతవరకు ఓకే. ఆయనకి 60 రోజులు కాల్ షీట్లు కానీ వేసుకుంటే 55 రోజులు సినిమా తీసి ఇచ్చేస్తాడు ఆయన 5 రోజుల ముందు. మరి ఇప్పుడు 5 రోజుల ముందు అంటే ఒక 10 లక్షలు ఆయన ప్రొడ్యూసర్ కలిసి వచ్చినట్టే కదా. అవును, అది ఆలోచించాలి. అందుకే ఆయన ఆ స్థానంలో ఉన్నారు. ఆ స్థానంలో ఉన్నాడు. అలా ఆ స్థానంలో అంత పేరు సంపాదించిన కారణం అది. ఎవరైనా ఆర్టిస్టులుగా అందరూ కూడా కోఆపరేట్ చేసి తొందరగా సినిమా కంప్లీట్ అయిపోతే ప్రొడ్యూసర్కి బాగా కలిసి వస్తుంది. ప్రొడ్యూసర్ బాగుంటే రేపు పొద్దున్న 10 సినిమాలు చేస్తాడు, కొన్ని 100 మంది ఫ్యామిలీస్ని బతికిస్తాడు. అది ఆలోచించాలండి. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తానండి. సార్, ఇప్పటివరకు మీరు 150 సినిమాల్లో నటించారు. గాంధీ గారికి బాగా గుర్తుండిపోయే పాత్ర ఏంటి సార్ అసలు? రాజన్న. అంతే. ఇంకా రాజన్న కాక వేరే పేరు చెప్పినా కానీ వీడి బాగా ఎక్కింది తలక అనుకుంటారు. తర్వాత వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ గారు, దిల్ రాజు గారికి, కోడేటర్ బాబీ గారికి వందనాలు. చాలా మంచి అవకాశం ఇచ్చారు. అలా కృష్ణగాడి వీర ప్రేమ గాథ హను రాఘవపూడి గారికి వందనాలు. ఏమండి, తర్వాత ఆటోనగర్ సూర్య, దేవకట్ట గారికి వందనాలు. వీళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్లు అందరూ మంచి మంచి వేషాలు ఇచ్చారండి. సార్, ఒక మంచి ఆర్గానిక్గా చెప్తున్నాను, చాలా జలస్గా ఉంది సార్ నాకు లిటరల్లీ. ఏది ఇంత మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్తోని, పెద్ద ఆర్టిస్టులతోని నటించే గొప్ప అవకాశం మీకు మాత్రమే వచ్చింది సార్. నిజంగానండి, చాలా గొప్ప విషయం. హను రాఘవపూడి గారు కూడా పిలిపించారు నన్ను, వెళ్ళి కలిసాను నేను. ఫౌజీ మన ప్రభాస్ గారి సినిమాలో వేషం ఉందని చెప్పారు. వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఓకే. ప్రభాస్ గారు ఇంతవరకు చేయలేదు నేను యాక్చువల్గా. దీంట్లో అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. సార్, రాజన్న చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మీకు మనసులో అయినా అనిపించిందా ఒక పాజిటివ్ వైపు, ఇదేదో నాకు బిగ్ హిట్ అవ్వబోతుంది, నంది అవార్డు వస్తుందని? సినిమా చేసేటప్పుడే మనకి అర్థమవుతుందండి. ఎంత మమకారం పెంచుకున్నామంటే, నాకు అరకులో నాకు ఇల్లు వేశారు. నా ఇల్లు సాంబ ఇల్లు వేశారు. సాంబా. ఆ ఇల్లు దొరసాన్ని తగలబెట్టేస్తుంది కదా. దాంట్లో ఒక 20 రోజులు వర్క్ చేశాను నేను. నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి ఇల్లు తగలబెట్టింది. నేను వెళ్ళి చూసేటప్పటికి ఒక్కసారి నాకు ఆగలేదు, ఎమోషన్, దుఃఖం వచ్చింది. ఆగి ఏడ్ చేశాను.
విజేంద్ర ప్రసాద్ వచ్చి ఏంటయ్యా అన్నాడు. సార్ ఏంటి సార్ ఈ తగలపడి నాకు ఏదోలా ఉంది సార్, నాకు ఏడు పడుతుంటారన్న. దాని మీద మా అమ్మగారు పెంచుకున్నావయ్యా, నువ్వు బాగా ఈ సినిమా మంచి పేరు వస్తుంది నీకు అని చెప్పి ఆయననే దీవించాడు. ఆయన ఓకే దీవించాడు. దీంట్లో నీకు నంది అవార్డు కూడా వస్తుంది ఆయన కూడా దీవించిన రోజు ఉంది. ఆయన అంత గొప్ప మనిషి, మహానుభావుడు. ఆయన ఇచ్చిన భిక్ష నాకు, ఆయన పెట్టిన భిక్ష ఈరోజు నాకు హాయిగా హ్యాపీగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? కళ్యాణ్ గారితో ఆయనను బాగా గుర్తుపడతాడు. ఏంటి మనం హీరోస్ని మనమేం డిస్టర్బ్ చేయటం ఉండదండి. వాళ్ళు వచ్చిన తర్వాత సీన్ల గురించి వాళ్ళ గురించి ఆలోచనలో ఉంటారు. మనం ఏదో నేను చూడండి నేను అక్కడి నుంచి వచ్చానండి ఎక్కడి నుంచి వచ్చానండి మనం ఏదో మన వ్యవహారం చెప్పకూడదు. ఓకే అది సీనియర్ చేసుకోవటం, మన దాన్ని మనం పోవటం, మన దానికి వచ్చేయటం, అలాగే ఉన్నాను తప్పితే సార్ నేను ఇలా ఉంది నాకు ఫోటో ఇవ్వండో, లేకపోతే ఇంతవరకు ఏ హీరోతో ఫోటో దిగలేదండి. ఏ హీరోని ఫోటో అడగలే నేను. అడగపోట కారణం ఏంటి, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనవసరంగాను. తెర మీదే చూసుకుంటున్నాం కదా. కాదు సార్, ఇప్పుడు మీరు అలా అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే గాంధీ గారికి కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, అందుకే ఫోటో కూడా అడగరు, ఇట్లా కూడా అనుకుంటారు కదా, అనుకోరా? తెలిసిపోద్ది వాళ్ళకి మన బిహేవియర్ని బట్టి. అంటే మనం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అట్లా ఉంటున్నాడేమో అని కూడా అనుకుంటారు కదా వాళ్ళు పెద్ద ఇప్పుడు అంత పెద్ద హీరోలు మన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వెళ్తాం వాళ్ళకి నమస్తే సార్ అంటావు, అదే ఫోటో తీయనంత మాత్రం ఈ నీకు సలపొగరు అనుకుంటాడా ఏమనుకోండి. ఓకే బాలకృష్ణ గారితో చేశాను, చక్కగా మాడతాడు. ఎవరన్నారు మాట్లాడు, బాలకృష్ణ ఎదురు పడకూడదు, నమస్కారం పెడితే తిడతాడు. ఎందుకు తిడతాడైనా, మా వయసు ఏంటి మేమేంటి, ఎందుకు తిడతాడైనా. నేను మామూలుగా అఖండ 1లో చేసినప్పుడు వెళ్ళి నమస్కారం సార్ అన్న ఫస్టే, బాగున్నారా హ్యాపీ అన్నాడు. 12 రోజులు నమస్కారం పెడితే హ్యాపీగా మాట్లాడాడు. మొన్న అఖండ 2 చేశా, ఇది చేశా, డాకు మహారాజ్ చేశాను, మంచి మంచి వేషాలు. బాబీ గారు ఆయన మంచి వేషం ఇచ్చారు దాంట్లో. బోయపాటి సీన్ గారు అయితే ఆయనకి వందనాలు. ఆయనకి మామూలుగా అఖండ 2లో అఖండ 1లో ఇచ్చాడు, తర్వాత స్కందాలో మంచి వేషం ఇచ్చారు, జడ్జి వేషం. ఇప్పుడు అఖండ 2 కూడా చేయించారు నాతో. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనడానికి మీలాంటి ఎగ్జాంపుల్స్ ఏ కవి చెప్పాడు కానీ అది మాత్రం వాస్తవం అండి. ఈ డైరెక్టర్లు అందరూ నాకు మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు సార్ నాకు. ఇంకా అంతే సార్, మీ డిసిప్లిను, మీ మాట తీరు, మీ బిహేవియర్ ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అదే ఇంపార్టెంట్. దాంట్లో నటు ఉండకూడదు బండి. అది మామూలుగా మనం స్వచ్ఛంగా ఉండాలి. ఎస్, మనం స్వచ్ఛంగా, మన మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో అవతల కూడా మనం లైక్ చేస్తారు. సార్ ఇప్పుడు మీరు సీరియల్స్లో నటించున్నారు, అండ్ సినిమాలో నటించున్నారు, అండ్ స్టేజ్ మీద కూడా కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సినిమా యాక్టింగ్ వేరు, సీరియల్ యాక్టింగ్ వేరు అంటూ ఉంటారు. సో మీకు ఆ వేరియేషన్ తెలుస్తుందే సార్? తెలుస్తుందండి. మొట్టమొదటి 1-2 సినిమాలకి ఇబ్బంది పడ్డాను అనుకోండి. అంటే డ్రామాలు వేసేటప్పుడు ఏమిందంటే ఎక్కడో దూరం నుండా అతను కనపడాలని చెప్పి ఆంగికం ఎక్కువ చేస్తాం, డైలాగ్ బాగా ఎక్కువగా చెబుతుంటాం. కానీ అదే మనకి బుల్లితెర మీద టీవీలో కావున్నప్పటికల్లా దాంట్లో 80% తగ్గించేయాలా, వాయిస్ తగ్గించి. అంటే వాయిస్ కానీ నటన కానీ ఆంగికం కానీ ఏదైనా తగ్గించాలా. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇంకా తగ్గించాలా, ఓ 10% చాలు. ఓకే, స్టేజ్ మీద చేసే దాంట్లో 100% అదైతే 10% చాలు. అంతే. మరి జస్ట్ కందెప్పలు పైకి లేపేమంటే ప్రేమ అవుట్ అవుతూ ఉంటుంది. అవి తెలుసు, ఆ టెక్నిక్ తెలుసుకుంటే చాలు. సినిమా కెమెరా ముందు ఎలా ఉండాలి ఆ టెక్నిక్ తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చు. అది కొంచెం 1-2 సినిమాలు ఇబ్బంది పడ్డా కానీ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. సో సీరియల్ యాక్టింగ్ చాలా కష్టం అయితే. సీరియల్ కూడా ఓకే. సీరియల్ కూడా ఏంటంటే సీరియల్ కూడా 80% తగ్గించాలి. అది కూడా మామూలుగా కెమెరా ముందు చేసేదే కదా. ఇక్కడ దాంట్లో కూడా మనం స్టేజ్ మీద చేసేదానికంటే 80% తక్కువ చేస్తేనే అది నచ్చుతుంది జనాలకి. సీరియల్లో ప్రాంప్టింగ్ ఉంటుందండి. సీరియల్లో ప్రాంప్టింగ్ ఉండదు బ్రహ్మాండంగాను. వాళ్ళకి ఎందుకంటే రోజుకు 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు తీస్తేనే వాళ్ళకి లాభం. అవును. కాబట్టి ఏం చేస్తారంటే వెనక నుంచి ప్రాంప్టింగ్ ప్రతి డైలాగ్ ప్రాంప్టింగ్ చెబుతుంటారు, మనం ఫీల్ తీసుకుని చెప్పేస్తూ ఉండాలా, అంతే. సినిమాకి అట్లా ఉండదు. సినిమాకి వెళ్ళాలి, సినిమాకి ఓన్ చేసుకోవాల్సింది డైలాగు. ఓకే. నేను సీరియల్ కూడా మ్యాక్సిమం డైలాగులు ఓన్ చేసుకుని చెప్పేసేవాడిని. నేను ఒకసారి 2 సార్లు చూసుకుంటే నాకు మామూలుగా డైలాగులు గుర్తుంటాయి బాగా. సార్ ఒకే నెలలో 30 రోజులు సార్ మనకి. ఈ 30 రోజుల్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి కాల్ షీట్ ఇచ్చారా సార్ మీరు ఎప్పుడైనా? ఇచ్చామండి. ఎలా ఇస్తామంటే ఇప్పుడు ఒకరు ఫోన్ చేశారు, రేపు 15 నుంచి షూటింగ్ అని అంటారు, ఫిక్స్ అయిపోద్ది. అది 15 షూటింగ్ అంటే ఎన్ని రోజులు షూటింగ్ అంటే పలానా ఎంత, రోజుకి ఎంత అనుకున్నారు, కొద్దిగా అడ్వాన్స్ పడేయండి సార్, డేట్లు బ్లాక్ చేస్తామని చెప్తాం. అడ్వాన్స్ పంపుతారు, డేట్లు బ్లాక్ చేసేస్తాం. ఇంకా తర్వాత ఎవరు ఫోన్ చేసినా ఇంతకంటే డబుల్ ఇస్తానా కానీ వాళ్ళకి ఇంకా ఇవ్వరు. క్వశ్చన్ లేదు. ఇంకా
ఒక క్యారెక్టర్ నుంచి ఇంకొక క్యారెక్టర్లోకి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి వచ్చి మన ఒరిజినాలిటీలో ఉండడం, ఎలా సార్ ఇదంతా? ఇప్పుడు క్యారెక్టర్ ఏముందండి, ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత సీన్ పంపించమని అడుగుతాను నేను. ఫస్ట్ సీన్లు తెప్పించుకుంటా, ఇంటికి తెప్పించుకుంటారు. ఎస్, సీన్లు వస్తాయి. సీన్లు వచ్చిన చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఏంటి అనేది ఆ క్యారెక్టర్ ఒకటి ఊహించుకుంటాం. పలానా క్యారెక్టర్ రైతు క్యారెక్టర్ అని అనుకో, ఆ రైతు క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలి, ఇది బిలో అంటే మామూలుగా పేద రైతా లేకపోతే ఉన్నవాడా, ఇవన్నీ అనుకుంటారు. దాన్ని బట్టి ఎలా చేయాలని ఒక ఆలోచించుకుంటాం. వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అడుగుతాం, సార్ ఏంటి ఎలా చేయాలి, ఆయన స్కూల్ ఏంటో తెలియాలి కదా మనకి. అవును, ఎలా చేయాలి సార్ ఏంటి చెప్పండి అని అడుగుతాం. మీరు ఎలా చెప్తే అలా చేస్తానండి, మీరేమైనా అనుకున్నారా అంటాడు. నేను ఈ విధంగా అనుకున్నాను అన్నప్పుడు బాగుందంటే ఓకే చేయండి అంటాడు, లేదా అట్లా కాదు ఇట్లా చేయండి అనుకుంటాడు. ఆయన చెప్పినట్టు చేయటమే. డైరెక్టర్ విజన్ ఎలా ఉంటే ఆ విధంగా మనం చేయటమేనండి. అంటే జనరల్గా కొంతమంది ఆర్టిస్టులు కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు అని అంటారు కదా, మీరు ఎప్పుడన్నా ఇచ్చారా సార్ ఏది డైరెక్టర్స్కి, సార్ ఇది కొంచెం మనం ఇలా చేద్దాం? కొన్ని ఉంటాయండి. కొన్ని ఈ మధ్య నేను మా వారసులని ఒక సినిమా రేపు 18 రిలీజ్ అవుతుంది మాది. ఓకే. దానికి కథ, నిర్మాత, హీరో, దర్శకుడు, తర్వాత లిరిక్ రైటరు, పాడింది అన్నీ అతనే. ఉప్పు రమేష్ అని, అతనికి చదువు లేదండి, తాపీ మేస్త్రి. గొప్పగా తీశాడు సినిమా. రేపు రిలీజ్కి వచ్చేసింది ఆల్రెడీ సినిమా. ఎక్కడ ఆకుండా సినిమా తీశాడు. రేపు 18 తారీఖు రిలీజ్ చేస్తున్నాడు 1 థియేటర్లో. మీరు అందులో క్యారెక్టర్ దాంట్లో అతను ఫాదర్, నేను హీరో ఫాదర్ క్యారెక్టర్. చాలా చాలా మంచి క్యారెక్టరు, మంచి పేరు వస్తుంది నాకు. దాంట్లో అతను డైరెక్టర్ కొత్తే. ఒక చోట కొన్ని డైలాగులు కొంచెం కలుపుతుంటాం. ఇట్లా ఈ డైలాగ్ ఈ విధంగా కల్పన అని అడుగుతాం. వాళ్ళని అడగాలి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గౌరవం అది కదా, డైరెక్టర్ గౌరవించగలి కదా. అవును. దాంట్లో ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను మీకు. నా భార్య మామూలుగా నేను వసారు ఉంటుంది కదా, వసార్లు ఉంటాయి కదా, ఆ వసార్లో కూర్చుని నాకు అన్నం పెడతా ఉంటాను. నా భార్య వెంకటగిరి ఆవిడ, ఒక దేవసేన గారని ఆవిడ రిటైర్డ్ హెడ్ మాస్టర్స్. ఆవిడ మంచి ఆర్టిస్టు. ఆవిడ నాకు భారీగా చేసింది. ఆవిడ నాకు అన్నం పెడతా ఉంటుంది, నేను మామూలుగా తింటూ ఉంటాను. పైన చొక్కా ఏముండదు, రైతు కదా. అయితే బయట నుంచి టమక వేసుకొస్తూ ఉంటాడు. 50 మందికి తెలియజేసేది ఏమిటంటే, ఈసారి సంక్రాంతి పండుగకి మన ఊళ్ళో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. కుస్తీ పోటీలో గెలిచిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి ఇస్తున్నారు హో అని చెప్పేసి. నేను చెప్తా, ఏమే కుస్తీ పోటీలటే అంట, ఇప్పటికీ మనం కూడా వెళ్దామయ్యా అనేది సీను. దానికి నేను కొంచెం కలుపుతానయ్యా అన్న. ఏమిటి డాడీ అన్నాడు అతను. ఏమే కుస్తీ పోటీలటే అనగానే, కొంపతీసి నువ్వు కానీ కుస్తీ పోటీకి వెళ్తావా అడతాను నన్ను. ఓకే. పెళ్లి కాకముందు కుస్తీ పోటీలు పెట్టేవాడినే, పెళ్ళిన తర్వాత నీతో పట్లగా చేస్తున్నా అంటాడు. ఎటకారం, వేదకారంగా, సరదాగా నవ్వుకోవడానికి. అటువంటి కొన్ని కలుపుతుంటాం సరదాగా. అది జనరల్గా మన న్యాచురాలిటీ. అది ఇప్పుడు ఇంట్లో, మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ అలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. సరదాగా నవ్వుకోవాలి కదా అక్కడక్కడ కొంచెం. అటువంటి కొంచెం కలిపాను కొన్ని కలిపితే పాప అంత కూడా యాక్సెప్ట్ చేశాడు. ఓకే. సినిమా చాలా బాగా వచ్చింది. 18 రిలీజ్ అవుతుంది పాపం. అది కానీ సినిమా ఆడికి ఆయన డబ్బులు ఆయనకి పోతే మళ్ళీ ఇంకో సినిమా తీటే రెడీ అవుతాడు. దాంతో కొన్ని 100 మంది బతుకుతారు. అలాగే కలివివనం అని రాజ్ నరేంద్ర అని డైరెక్టరు, జగిత్యాల దగ్గర చేసాం. అడవుల మీద, ఎన్విరాన్మెంట్ మీద. కలివివనం మెయిన్ క్యారెక్టర్ నాదే. అవునా? మెయిన్ క్యారెక్టర్ నాదే. ఓకే. నేను హీరో చెప్పాలంటే నా మనవరాలు హీరోయిన్, తాత మనవరాలు మెయిన్ క్యారెక్టర్. తాత మనవరాలు మా ఇద్దరిది మెయిన్. అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుద్ది. ఓకే. ఇవన్నీ కూడాను అవార్డులు కూడా గెలుచుకునే సినిమాలు ఇవి. చాలా మంచి క్యారెక్టర్. ఓకే. అది సాటిస్ఫాక్షన్ మనకి. గాంధీ గారు ఎప్పుడన్నా చూస్తారా క్యారెక్టర్ కానీ లేదా రెమ్యునరేషన్ కానీ? రెమ్యునరేషన్ అంటే రకరకాలు ఉంటాయి అబ్బాయి. ఒకటి ఆదిత్య, ఏ ఆర్టిస్ట్కి అన్ని సినిమాల్లో ఒకే రకంగా ఉండదు. ఈ సినిమాలో 1,00,000 తీసుకుంటా అంటే అన్ని సినిమాలో 1,00,000 తీసుకుంటాడన్న మాట అసలు పక్క పెట్టి, వాళ్ళ బడ్జెట్ ఎటువంటి ఆర్టిస్ట్ అయినా సరే బేరాలు ఉంటాయి. వచ్చి ఆ డైరెక్టర్కి, నిర్మాతకి, వీళ్ళకి మధ్యలో ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టే రెమ్యునరేషన్ మారుతూ పడతాయి. ఒకదానికి 1,00,000 తీసుకోవచ్చు, ఒకదానికి 70,000 తీసుకోవచ్చు, ఒకదానికి 50,000 తీసుకోవచ్చు, ఒకదానికి 30,000 తీసుకోవచ్చు. మరీ దగ్గర ఏ ఇవ్వలేనంటే ఒట్టిగా కూడా చేయొచ్చు. ఇలా ఉంటాయి తప్పితే రెమ్యునరేషన్ అన్ని సినిమాలో ఒక రకంగా ఉండదు అంతే. సార్, అంటే మీకు కొన్ని క్యారెక్టర్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల మనీ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటాయి. సో అలా ఉందా సార్ మీ లైఫ్లో? నేను సాటిస్ఫై అయిపోతా. ఓకే. మనీ తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా నేను సాటిస్ఫై అవుతా. ఎందుకంటే నాకు అంటే డబ్బు ఎవరికి చేదు కాదు, కానీ నాకు ఆర్థిక ఇబ్బందులు లేవు. ఓకే. కాబట్టి నేను ఆర్థికంగా దానికోసం ఆలోచించవలసిన అవసరం లేదని నా ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా అని కాదు, ఒక మినిమం ఉంటుంది. ఆ మినిమం ఇస్తేనే నేను వెళ్తాను.
ఓకే. వాళ్ళు కూడా ఏమనరు, ఓ రీజనబుల్గా అడుగుతున్నాడు రా పర్వాలేదు అంటారు తప్పితే నో నేను ఎవరు అనరు. కానీ చాలా మంది భయపడతారేమో సార్, ఎందుకంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కూడా చిన్న బడ్జెట్లు, ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా, ఎంత డిమాండ్ చేస్తారో ఏంటో అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి కూడా. అదే ఎంత తీసుకుంటున్నాడు ఏంటని ఉంటుంది కదా వాళ్ళకి. అవును. వాళ్ళు మొదలు పెట్టడం అంటారు, బాబాయ్ చిన్న సినిమా బాబాయ్, అలా చిన్న సినిమా బాబాయ్ అంటాడు. బాబాయ్ అనగానే సగం తగ్గుతాం. ఇక వచ్చేసి నువ్వు నాకు ఫాదర్ క్యారెక్టర్ వేస్తున్నావు బాబాయ్, ఇక నేను డాడీ అంటాను, ఏదో చూడు డాడీ అంటాడు కొడుకు జీవితం. దాంట్లో ఇంకా సగం దిగుతాం. కాబట్టి మనిషికి పంపు కొడితే ఎవరైనా లేస్తాడు కదా, పొగడితో పడినోడు ఎవడు ఉన్నాడే, అలాగేదో పొగుడుతుంటారు డబ్బుల కోసం. సరే కానీ అబ్బాయి అంటాం అంతే. అంతే. వాళ్ళని ఇబ్బంది పెట్టండి, ఇబ్బంది పెట్టకూడదు సార్. ఇది వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టి తీస్తారు సార్. నేను నా ఒక్కడి గురించి ఆలోచించుకోవాలి, వాళ్ళు 100 మంది గురించి ఆలోచించాలి. ఆ ఆలోచన మనకు ఉండాలి. సార్ మీరు చేసినటువంటి ఆర్టిస్టులందరితో సినిమా అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆర్టిస్టులతోనే ఆ ర్యాపో కంటిన్యూ అవుతుంది, ఆ బంధం అలా అవుతూ ఉంటుంది. ఉందా సార్ మీ లైఫ్లో అలా? ఇప్పటి వరకు నేను చేసిన 150 సినిమాలో డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరెవరు ఉన్నారో అందరితో ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ అవుతుంది నాకు. ఓకే. ఎవరితో ఎటువంటి క్లాష్ ఇంతవరకు రాలేదు నాకు, ఇంతవరకు రాలేదు. సో జీరో నెగిటివిటీ. బాగుంది. ఇప్పుడు నాకైతే పరిస్థితి బాగుంది, అందరూ పిలుస్తున్నారు, బాగుంది. ఇవాళ మీ ఛానల్ ద్వారా చెబుతున్నాను, రచయితలకు కానీ నిర్మాతలకు కానీ నిర్మాణ సంస్థలకు కానీ సాంకేతిక నిపుణులు కానీ నిజంగా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మీ ఛానల్ ద్వారా నేను నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్లో బాగా మనసుకి హత్తుకుపోవటం, అంటే ఇంకా లిటరల్లీ ఎమోషనల్గా రాజన్న తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఇప్పటికీ అలా క్యారీ చేస్తూనే ఉంటాం మనం. సో అలా ఏమైనా ఉందా సార్ ఎమోషనల్ అయింది సందర్భం? దాని తర్వాత చెప్పంటే కృష్ణ గారి వీరప్రేమ గారి తర్వాత వకీల్ సాబ్. వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ గారు ఆయన మంచి అవకాశం ఇచ్చాడు. రెక్కీ వెబ్ సిరీస్ చూసారా మీరు? రెక్కీ G5లో రెక్కీ చూడండి మీరు. అద్భుతమైన క్యారెక్టర్, సైలెంట్ విలన్ క్యారెక్టర్. విలన్ గారు దాంట్లో కూడా నాకు అవార్డు సంతోషం అవార్డు ఇచ్చారు. విలన్ అంటే మామూలుగా ఉంటుంది క్యారెక్టర్ అది. రెక్కీ 2 కూడా రాబోతుంది తొందరగాను. దాంట్లో అనురాధ మేడం G5 చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ. మా డైరెక్టర్ గారు పోలూరు కృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు నాకు. దాంట్లో నాకు చాలా మైలేజ్ వచ్చింది, చాలా పెద్ద పేరు వచ్చింది. రెక్కీ 2 కూడా త్వరలో మొదలు పెడతారంటున్నారు. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఈ సినిమాలన్నీ కూడా. డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు? నాకు డ్రీమ్ రోల్ అంటే విలన్స్ చేయాలని నా కోరిక. అవునా? అవును, విలన్. మరి కృష్ణ గారి వీరప్రేమ కాదు, అనురాగుడి గారు నా మీద నమ్మకం విలన్ ఇచ్చాడు. కామెడీ విలన్ బ్రహ్మాండమైన పేరు వచ్చింది నాకు. ఓకే. విలన్ బ్రహ్మాండంగా చేస్తాను నేను. నాకు స్టేజీ మీద ఉన్న సగం అవార్డు నాకు విలన్ అవార్డులే. కానీ మరి మన దర్శకులు, నిర్మాతలు, రచయితలు నాకు గుర్తించి కానీ విలన్ ఇస్తే నేను ప్రూవ్ చేయగలను. అంటే ఇప్పుడు రాజన్నలో మిమ్మల్ని అలా ఓన్ చేసుకున్నాం కదా, అది మా గురువుగారు ఒక ముద్ర వేసాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముద్రేసి వదిలేశాడు అంతే. అది పట్టు తిరుగుతూ ఉన్నాను. రైతు అంటే సమ్మెడ గాంధీ ఉన్నాడు అంటున్నారు అంతే. అంతే. ఇంకా ఒక మిడిల్ క్లాస్ ఫాదరు గాంధీ గారు ఉన్నాడు, తాత గాంధీ గారు ఉన్నాడు. అది అట్లా సార్. అవి నిజంగా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు దేశానికి వెన్నుముక రైతు అంటారు. రైతు అనగానే అసలు రైతు కంటే కూడా మీరు గుర్తొస్తారు ఆన్ స్క్రీన్ అంటే. ఎందుకంటే మాది రైతు ఫ్యామిలీ చిన్నప్పుడు వ్యవసాయం చేసినోడు నేను. కాబట్టి ఆ రైతు క్యారెక్టర్ ఏంటంటే నాకు చాలా ఈజీగా ఉంటుంది. నిజ జీవితం కదా. ఇది మా అన్నయ్యలు కానీ వాళ్ళని చూసినోడు కదా. మా ఫాదర్ కూడా రైతే, మా ముగ్గురు అన్న రైతులే, మా బావలు రైతులు. కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది రైతు గారి మీద. ఓకే. రైతు క్యారెక్టర్ అయితే ఈజీగా చేసేస్తాను నేను. ఇప్పుడు ఉందా సార్ సేద్యం మీకు? వ్యవసాయ పొలాలు ఉన్నాయి, ఊళ్ళో పొలాలు ఉన్నాయి. మా ఎప్పుడన్నా వెళ్ళడం చేయటం వెళ్తూ ఉంటాను. కానీ పోయారు మా నాన్నగారు, అమ్మగారు, పెద్ద అన్నయ్య, పెద్ద వదిన, 2 అన్నయ్య 2 అందరూ పోయారు. ఒక 3 అన్న 3 వదిన మిగిలారు అక్కడ. మేము చదువుకునే రోజుల్లో అయితే మాకు వ్యవసాయం అది ఎడ్లు బళ్ళు బ్రహ్మాండంగా ఉండేవిలేండి. ఈ పోయింది అంతా ఊళ్ళల్లో అందరూ పట్టణాలకు ఎగబడుతున్నారు ఉద్యోగాలకి. ఊళ్ళు మామూలుగా శ్మశానంలాగా తయారవుతున్నాయి వాళ్ళు చెప్పాలంటే. ఘోరంగా ఉంది. కానీ జనరల్గా ఇప్పుడు మీ వయసు వచ్చిన తర్వాత అందరికీ అన్ని బాధ్యతలు అయిపోయినాయి. చక్కగా ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకొని కొంచెం వ్యవసాయం చేసుకుంటూ ఆ మేకలు, ఆవులు, కోళ్ళు ఇలా గడిపేద్దాం అనుకుంటూ ఉంటారు. వ్యవసాయం చేసుకునేంత పరిస్థితి కనపడలేదు అబ్బాయి. ఇప్పుడు కూలీ నాలి కానీ అవి కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడుంది? ఇప్పుడు కూలీలతో బాధ అయిపోయింది. ఇదివరలాగా కూలీలతో 10 రూపాయలతో వచ్చేది కాదు. ఇప్పుడు అంత కాంట్రాక్ట్ బిజినెస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు పాపం, చాలా ఇబ్బందులు పడుతున్నాడు రైతు అనేవాడు. కాబట్టి మనం ఇప్పుడు వ్యవసాయం చేసుకునే ఓపిక మనకెక్కడుంది?
ఎందుకంటే కూలీ వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళు కోఆపరేట్ చేస్తారంటే కొంతమంది కోఆపరేట్ చేస్తారు, కొంతమంది ఏమో వాళ్ళ స్వార్థం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. సార్ ఇప్పుడు మీరు అన్న మాట నాకు ఎందుకో చాలా ముచ్చటగా చాలా బాగా అనిపించింది సార్. ఏ విషయం? అబ్బాయి మా ఇంట్లో పెద్దవాళ్ళు అన్నట్టే ఉంది సార్. ఎందుకంటే మీరందరికీ ఏముంది, మా కొడుకులు అంత ఏజ్ కూడా ఉండదు. ఇప్పుడు మా అమ్మాయికి 52 years, పెద్ద అమ్మాయికి. అవునా సార్? మీ వయసు ఎంత సార్? నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు? ఐ థింక్ నేను 50 to 60 మధ్యలో ఉంటుంది అనుకుంటా. అదే మరి నాది 76 రన్నింగ్ ఇప్పుడు. అవునా? మొన్న ఫిబ్రవరి 2nd 75 years కంప్లీట్ అయిపోతే మా పిల్లలు పెద్ద ఎత్తున చేశారు. అది మంచి ఫంక్షన్ చేశారు. మా పెద్ద అమ్మాయిలకి శంకరపల్లి దగ్గర ఫామ్ హౌస్ ఉంటే అక్కడ చేశారు. మా వాకర్స్ అందరూ 30 మంది వెళ్ళాము సరదాగా. మంచి పార్టీ గీటీ అన్ని అరేంజ్ చేశారు వాళ్ళే మా పిల్లలు. 75 కంప్లీట్, 76 దాని రన్నింగ్. ఓకే. అది కేవలం అంటే బాడీకి ఎక్సర్సైజు, డైట్లో కంట్రోల్ చేసుకుంటా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం అంతే. అది మా జనరేషన్కి అవ్వట్లేదు అంతే. ఆ బాధ ఏం లేదు నాకు. అనారోగ్య పరిస్థితులు ఏమి లేవు. ఓకే. హ్యాపీగా నడుస్తుంది బండి. అండ్ ఇప్పుడు రిలీజ్కి ఇంకేమున్నాయి సార్ సినిమాలు? ఇప్పుడు రేపు 18 ఏమో వీడే మన వారసుడు, అది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కలివనం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఓజీ ఉంది. తర్వాత అఖండ 2 ఉంది. ఓకే. పెద్ద సినిమాలు పైన ఇంకొక 25 సినిమాలు చిన్నవి చేసి ఉన్నాయి. 25 సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు. అవి ఒకటి వస్తూ ఉంటుంది. చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలి. మన ప్రేక్షక మహాశీలకు నేను వేడుకునేది ఏంటంటే చిన్న సినిమాలను ఆదరించాలి. చిన్న సినిమాని ఆదరిస్తే వాళ్ళు ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉండదు. దానివల్ల కొన్ని 100 మంది బతుకుతుంటారు. కాబట్టి మన ప్రేక్షక దేవుళ్ళు కోరేది ఏంటంటే చిన్న సినిమాలను ఆదరించండి. అలాగని పెద్ద సినిమాలు ఆదరించవద్దు కదా, పెద్ద సినిమాలకు ఎలాగో వెళ్తారు. కాబట్టి చిన్న సినిమాలు తప్పకుండా ఆదరిస్తారని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రేక్షకులు. సార్ ఓజీలో కూడా పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఓజీలో పవన్ కళ్యాణ్ గారితో 3 సీన్లు ఉన్నాయి నాకు. ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు సార్? నేను 15 రోజులు చేశాను. 15 రోజులు. ఓకే. అందులో వకీల్ సభలో అయితే నేను ఆయన దూరం కూడా మాట్లాడటమే. దీంట్లో అయితే నా భుజమే జయేసి ఒక డైలాగ్ చెబుతాడు. అది నాకు చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు లాంటి నా భుజమే జయేసి ఎలా ఉన్నావు ఏంటంటే చాలా హ్యాపీ. సార్ నాకు ఒక చిన్న ముచ్చటగా అడుగుతున్నాను, మీకు చేయాలనిపిస్తే చేయండి, లేదంటే లేదు. ఒకసారి మీకు నచ్చింది ఏదైనా ఒక డైలాగు మా కెమెరాలో చెప్పగలరా? మీరు చేసిన ఏ సినిమాలోదైనా పర్లేదు. అంటే మీతో రుద్రవీడని ఒక నాటకం వేసేవాళ్ళం. నాటకం ఎండమూరి వీర్యాధనాథ్ గారు. ఓకే. దాంట్లో ఒక రిటైర్డ్ టీచర్ వేషం వేసేవాడు నేను, మెయిన్ వేషం అది. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్కి వెళ్తే ఈ 7 బతుకుంటే కింద 7 బతుకున్నట్టు సర్టిఫికేట్ తేమంటారు. దాని గురించి ఇతను కోపం వచ్చి ఇంతమంది స్టూడెంట్స్ని తయారు చేశాను, 7 బతుకుంటే కింద 7 బతుకున్నట్టు సర్టిఫికేట్ తేవడం ఏంటి, అసలు రూల్ పెట్టింది ఎవడేమిటి అని చెప్పి నిరాహార దీక్ష చేస్తాడు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే ఇతను క్లాస్మేటే. అయితే ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఈయన్ని ఇదే చేసుకుని ఈయన వీక్నెస్ని పట్టుకుని ఎలాగైనా మళ్ళీ ఈసారి ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. టీచరు అక్కడ నిరాహార దీక్ష చేస్తాడు. నిరాహార దీక్ష ఒక మోగోడు కాపలా ఉంటాడు అక్కడ. ఈ మినిస్టర్ వస్తాడు. మినిస్టర్ పక్కన పిఏ ఉంటాడు. వచ్చేసి చెప్తాడు, సెక్రటరీ ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టాలయ్యా అంటాడు. పెట్టండి సార్ అంటాడు. మహాజల్లారా, ఆహాహా ఆహాహా, నేల ఈనట్టు ఈ జనాన్ని చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుందయ్యా సెక్రటరీ. సార్ ఇక్కడ మీరు నేను తప్ప ఎవరు లేరు సార్. అంతమంది జనం ముందున్నట్టు ఊహ చేసుకుంటే మన పీచి బ్రహ్మాండంగా వస్తాయి. రాసుకో. సంవత్సరం క్రితం వాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు, వాళ్ళని దించాం, మేము మంత్రులు అయ్యాం. ఇవాళ మమ్మల్ని దించాలి అని మళ్ళీ ఎలక్షన్లో అన్నారు, సరేనన్నాం. ఈ మ్యాటర్ గురించి మీ అందరికీ తెలుసు. చర్మం కాల్చేసే ఎండలో ఎముకలు కొరికే చలిలో అన్నం నీళ్ళు లేకుండా అట్టనే పడి ఉన్నాడు. ఈ 7 బతుకుంటే కిందటేడు బతుకున్నాడు సర్టిఫికేట్ తెమ్మని రూల్ పెట్టింది ఎవడో, నా ముందున్న మంత్రి. మళ్ళీ ఇప్పుడు ఆయనే ఎన్నుకుంటారా? తప్పు కాదు. ఆడు కైలాసం, మోగోడు, చెవిటోడు, ఆడు కూడా మ్యాటర్ను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మహాజల్లారా, ఈసారి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపితే ఈ ఎదరులు మార్చేస్తాని హామీ ఇస్తున్నాను పట్ల సప్పట్లో. ఎంతకు నువ్వు ఓటేసావు సెక్రటరీ? లేదు సార్, మీ వెనకే తిరుగుతున్నాగా. వెళ్ళి ఓటేసిరా, ఇదిగో ఆ మోగోడు కూడా తీసుకెళ్ళు, మన గుర్తు తెలుసు కదా, వెళ్ళి తీసుకెళ్ళు. పంతులో, చిన్నప్పుడు కళాసులో ముందు బెంచ్లో నువ్వు కూకుంటే నీ వెనక బెంచ్లో నేను కూకున్నాను. ఇప్పుడు అంతే పంతులు, నిన్ను ముందెట్టుకుని నేను వెనక నిలబడ్డా. మమ్మల్ని గెలిపించు పంతులు, నీ రుణం ఉంచుకోను. అమ్మమ్మమ్మమ్మ,
మంచినీళ్ళు మాత్రం అడగబాక, మేం గెలిచినాక ఏకంగా నేను ఇసుకీలో ముంచేస్తా. సార్ ఏం సెక్రటరీ ఓడిపోయామా? లేదు సార్, మనమే గెలిచాం, అపోజిషన్ వాళ్ళకి డిపాజిట్లు కూడా దక్కలేదు సార్. సాధించామయ్యా పంతులు, నీ పింఛన్ కాగితం కాదు కానీ అపోజిషన్ వాళ్ళు ఈకుపాయని చెప్పి మీ ఎన్నికల్లో గెలిచాం. పంతులు, ఆ రోజు నువ్వు కానీ నాకు కనపడకుండా ప్రతిపక్షం వాళ్ళ కనపడి ఉంటే కథంతా అడ్డం తిరిగి పేటే మారిపోయింది పంతులు. ఈ విజయం నాది కాదు పంతులు, నీది. వేసుకో పంతులు దండ, వేసుకో. దండ న్యాయం మీద రాజకీయం వేసిన దండ, కర్తవ్యం మీద లంచగొండితనం వేసిన దండ, ఫైలు మీద ఎర్రగా కట్టిన దండ, ఆకలికి మాడిన పేగుల్ని తెంచి మెల్లో వేసుకుంటే దండ, వాయిస్తే రుద్రవీణ అని పడి చచ్చిపోతాయి. సార్ నాలుగు క్యారెక్టర్లు అవి. అది చేసాం రుద్రవీణ అని. ఇప్పుడు ఓకే సార్, క్లైమాక్స్లో నాకు కూడా గొప్పగా రాశాడు యండమూరి వీరేంద్రనాథ్ గారు, చాలా నాటికలు రాశాడు. ఆయన నాటికలు మేము వేసేవాళ్ళం. ఏంటి సార్ ఆ వాయిస్ కానీ ఆ రౌద్రం ఏంటి అసలు? మామూలుగా మాట్లాడేది వేరుగా ఉంటుంది, ఆ వాయిస్ వచ్చేప్పుడు వేరుగా ఉంటుంది. ఇది తేడా. ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి నాకు కూడా. సంతోషం, మీతో ఇవాళ ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందం. మరొకసారి మీ ఛానల్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు, నిర్మాణ సంస్థలకు, దర్శకులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, నెక్స్ట్ వస్తున్నటువంటి ఆర్టిస్టులకి ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, మనిషిలో కావాల్సింది టైం, పంక్చువాలిటీ, సిన్సియారిటీ. మా ఫాదర్ ఒకటి చెప్పేవాడు, చెరబకురా చెడిదవు, ఎవరి గురించి బ్యాడ్ చెప్పకు, తన కోపమే తన శత్రువు, ఎప్పుడు కోపంగా ఎవరిని కోపంగా మాట్లాడకు. ఈ 2 సూత్రాల మీద నిలబడగలిగితే ఎవరైనా పైకి వస్తారు. ఓకే. ఈ పరిధి దాటాడంటే మామూలుగా కళామ తల్లి కింద తొక్కేస్తుంది మనల్ని. పరిశ్రమే మన పైకి లేపుతుంది, పరిశ్రమే మనం తొక్కేస్తుంది. బిహేవియర్ బాగోకపోతే, బిహేవియర్ బాగుంటే పైకి లేపుతుంది. సార్, నాకైతే కన్క్లూజన్ చేయాలని లేదు, ఇంకో క్వశ్చన్ అడగాలని ఉంది సార్ మిమ్మల్ని. ఒక కొడుకు, ఇందాక చెప్పినట్టు ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా అన్ని బాధ్యతలు చాలా సక్రమంగా నిర్వర్తించున్నారు. ఈరోజు ఒక ఆర్టిస్ట్గా కూడా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. బట్ మనిషి అంటే ఎప్పటికైనా అల్ప సంతోషే, దానికి ఎండింగ్ లేదు. మీ విషయానికి వస్తే ఆ పరిపూర్ణ సంతోషం ఎప్పుడు సార్ మీకు? నాకు ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా నడుస్తుందండి నా లైఫ్. సంతోషంగా నడుస్తుంది 100%. ఇంకా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇక్కడ కోరుకునేది ఏంటంటే, వయసు మీద పడతా ఉంది కాబట్టి రాత్రి హాయిగా పడుకుంటే తెల్లారి ఇంకా లేవకూడదు. అబ్బా రాత్రి బాగా పడుకున్నాడు రా, తెల్లారి అసలు లేవలేదు, అబ్బా ఏం సాగు చచ్చిపోయాడు రా అనేది కావాలంతే. ఆ సాగు కోసం, ఒక దానికోసం ఎదురు చూడాలి. ఇంకా మిగతాది ఏమీ లేదు. ఇంకా నేను కోరుకునేది ఒకటి, భగవంతుడు కోరుకున్నది రోజు కూడా, భగవంతుడా రాత్రిపూట నిన్ను మొక్కుంటే తెల్లారి బుద్ధి ఇంకా లేవకూడదు, పిల్లలకి ఎటువంటి శ్రమ కలిగించకూడదు, అది నేను కోరుకునేది. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, అనారోగ్యంగా మంచం మీద పడే స్టేజీ రాకూడదని నా కోరిక, అంతే. సరే, వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్లో ఇది నేను ఇంకా చెప్పుకోదగ్గ అంశం అనేది ఏదైనా ఉందే సార్? చెప్పుకొని నాకు ఏది కూడా నేను ఎప్పుడు నెగిటివ్ ఆలోచించిన ఆదిత్య. నేను పొడుగునా నాకు ఉద్యోగం చేసిన చిన్నప్పటి నుంచి కూడా నాకేంటి మంచి ఫ్రెండ్స్ ఎక్కువ. నాకు సరదాగా గడవడమే లైఫ్, సరదాగా గడవడం తప్పితే నెగిటివ్గా బాధపడాలి కానీ అవి కానీ ఏమి ఉండదు. ఇంకాను ఆ విధంగానే నడుస్తుంది. ఇంతవరకు భగవంతుడు అలా తీసుకొచ్చాడు, ఆ విధంగానే నేను లైఫ్ లీడ్ చేశాను. అండ్ ఈ వేదికగా మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరొకసారి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.